ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్ అనే ఒక టెస్ట్ ఉంది, గ్రాండ్ టెస్ట్, అది చేద్దామండి. అందులో మొదటి ప్రశ్న, ఈ కింది వానిలో పరిహారానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి అని అంటున్నారు. దానికి సమాధానం, పిల్లలు లేని మహిళ కాన్వెంట్లో టీచర్గా చేరడం. క్రింది వారిని జత చేయండి అంటున్నారు. దానికి సమాధానం 3 అండి. తర్వాత నూతన జాతీయ విద్యా విధానం 2020 6వ చాప్టర్ దేని గురించి చెల్లుతుంది అని అంటున్నారు. అది సమానత్వం మరియు సమ్మిళిత విద్య. 4వ ప్రశ్న, నిర్బంధ విద్యా హక్కు 2009 ప్రకారం ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తప్పనిసరిగా చేయవలసినది ఏమిటి అంటే సమ్మిళిత విధానంలో వ్యక్తిగత అవసరాలను తీర్చే నిబంధనలను పొందుపరచడం. తర్వాత 5వ ప్రశ్న, NCF 2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనం. పరీక్షల పట్ల ఆందోళన, పోటీతత్వాన్ని అమ్మఒడి పథకం ఉద్దేశం కానిది ఏంటి? బడికి పిల్లల్ని పంపడానికి అడ్డంకి. తర్వాత ప్రశ్న, దినేష్ ఒక ఫైలుని సేవ్ చేయాలనుకుంటున్నాడు. వాటి సోపానాలు కింద పేర్కొనబడింది. దానికి సరైన సమాధానం 3 అండి. సిడి గురించి సరైనవి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 1. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం, బోధన మరియు అభ్యసన రెండు పరస్పర చర్యాత్మక ప్రక్రియలు. ఈ కింది వానిని పరిశీలించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం A, B, C సరైనవి. 11వ ప్రశ్న, అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏమిటి అని అంటున్నారు. దానికి C ఒకటి మాత్రమే, చదువుట ద్వారా కలిగే ఆనందం. డెజావుకు కారణం అని ప్రశ్న అడిగారండి. దానికి సరైన సమాధానం, ఇది వరకు చూపిన దానికి ఇప్పుడు చూసిన దానికి దగ్గర పోలికలు ఉండటం. S ఆకారపు వక్రరేఖలో వక్రరేఖ ఆరోహణ క్రమంలో మొదలై అవరోహణ క్రమంలో ముగుస్తుంది. తర్వాత ప్రశ్న, మధు ఒక హిందీ పదాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరి అదే పద్యాన్ని నేర్చుకోమనగా 11 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. దానికి మధు పొదుపు గణన ఎంత అని అడుగుతున్నారు. దానికి 45%. అంతర్దృష్టి అభ్యసనం అంటే ఏంటి? అర్థవంతమైనది, తార్కికమైనది, అలాగే అయత్నమైనది, శాశ్వతమైనది అని అర్థం. ఈ కింది వానిలో శాస్త్రీయ నిబంధనలకు సంబంధించిన అంశం. సరైన సమాధానం C మాత్రమే, అంకెలు, సంఖ్యలు పరిచయం చేయడం. తర్వాత ప్రశ్న, ఉత్తర బాల్యదశ వికాస కృత్యం ఏంటి? A, B మరియు D మాత్రమే. తర్వాత ప్రశ్న, డిజిటల్ బోధన ప్రభావం విద్యార్థుల సాధనపై తెలుసుకున్నట్లు స్వతంత్ర, మధ్యస్థ, పంతంత్ర చర్యలుగా వరుసగా 4 అండి. దీని సమాధానం, డిజిటల్ బోధన, విద్యార్థుల అలసట, విద్యాసాధన. ఈ క్రింది విషయోజనాన్ని కారణం దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 4, A మాత్రమే. సరైన పాఠ్య ప్రణాళిక. బహుళ ప్రజ్ఞ విద్యా ప్రయోజనం. దానికి చూడండి సమాధానం 3 అండి. A మరియు C మాత్రమే. ఈ క్రింది వానిలో ఏ గ్రంథి యొక్క స్థారకం యవ్వన దశలో లోపిస్తే క్రిటినిజం అనే పరిస్థితి ఏర్పడను. దీనివలన మెదడు వికసించదు. మందబుద్ధితనం, మానసిక క్షీణత, అస్థిపంజరం పెరుగుదలలో లోపం, జనేంద్రియ వికాసం ఆలస్యం అవుతుందండి. దానికి అవటు గ్రంథి. పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాల చొరవ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్న వారిని కింద వానిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం, మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్
తర్వాత ఒక పిల్లవాని శారీరక వయసు 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా 5 సంవత్సరాలు 4 అంశాలు, 7 సంవత్సరాలు 1 అంశను పూర్తి చేసి ఆ విద్యార్థి మానసిక వయసును ఎంత లెక్కగట్టండి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 58 నెలలు. వ్యాయామ ఉపాధ్యాయుడి శిక్షకు భయపడిన శిశువు బడి తోటలోని మొక్కలకు నీళ్లు పట్టినట్లయితే దానికి సరైన సమాధానం ఏంటి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి శిక్షా విధేయత. గాడిదకు కూడా 4 కాళ్ళు 1 తోక ఉంటాయని తెలుసుకున్నప్పుడు కుక్కకు ఒక స్కీమాలో మార్పు చేసుకుంటాడు, లేదా గాడిద కోసం కొత్త స్కీమాను ఏర్పాటు చేసుకుంటాడు. దానిని కలిగే ఆనుగుణ్యం అంటారు. యవన దశ గురించి కింది ప్రవచనాలు చెప్పినది ఎవరు? యవన దశ గురించి కింద ప్రవచనాలు చెప్పింది ఎవరు అంటే శ్రీనాథుడు వుడ్వర్త్. మానవునిలో ఇక్కడ శారీరక క్రోమోజోములు ఎన్నెన్ని ఉన్నాయి, లైంగిక క్రోమోజోములు ఎన్నెన్ని ఉన్నాయి అని ఇచ్చారు. వీటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. సరైన వాటికి బి మరియు సి మాత్రమే. 29 శిశువు వస్తువులను పట్టుకోవడానికి. ప్రశ్న 29 శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతుంది. అయితే ఆ శిశువు వికాసం ఏ వికాస నియమాన్ని అనుసరించి జరుగుతున్నట్లు వికాసం సాధారణ నుండి నిర్దిష్టానికి కొనసాగుతుంది. వికాసం అన్నది పురోగమన మార్పు పురోగమనం అన్నది దీనికి తెలియజేస్తుంది. దేన్ని అంటే మార్పులు వెనుకకు కాకుండా ముందుకు సాగుతాయి. అది సరైన సమాధానం. తర్వాత ఇక్కడ తెలుగు ఉంది చూడండి. ఈ క్రింద గద్యాన్ని చదివి 31 నుంచి 34 ప్రశ్నలకు సమాధానం రాయండి అంటున్నారు. ఇక్కడ ఆధునిక కవి పండితులలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిది విలక్షణ స్థానం. ఆయన ఆధునిక యుగంలో నివసించిన ప్రాచీనుడు. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాల వ్యవహారాల పట్ల ఆయనకు అంతులేని విశ్వాసం ఉంది. తరతరాలుగా దేశంలో దేన్ని విజ్ఞానంగా భావిస్తున్నారో దాన్ని తన సోదర ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆయన కలం పట్టాడు. ఎంతో సుసంపన్నమైన సంస్కృతి కలిగిన భారతీయులు విదేశాల నుండి తెలుసుకోవాల్సిన పెద్దగా ఏమీ లేదని, ఆయన పాశ్చాత్య పరిపాలన, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థలపై చూపిన దుష్ప్రభావాన్ని ఎండగడుతూ ఆయన పుంఖానుపుంఖాలుగా నవలలు రచించాడు. సరళ గ్రాంధికంలో ఉన్న తీయదనాన్ని తెలుగువారికి సుబోధకం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఏకవీర, బద్దెన్న సేన్ అని 1000 పడగలు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, హాహా హుహు, నందిగ్రామ రాజ్యం, కడిమి చెట్టు, పురాణ వైరమ గ్రంథమాల శీర్షికతో వెలువడిన నవలలు, శ్రీమద్ రామాయణ, కల్పవృక్షం తదితర రచనలతో ఆయన దేశం పట్టనంత కవిగా ఎదిగారు. ఆయన జ్ఞానపీఠ అవార్డు అందుకున్న తొలి తెలుగువాడు కూడా. ఆయన నవ్య సంప్రదాయవాది. ఆధునిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రగతి పూర్వకమైనవి కావని ఆయన నిశ్చిత అభిప్రాయం. అందుకే ఆయనను తిరోమవాది, ఆయన భూస్వాముల కుల వ్యవస్థపై విశ్వాసం ఉన్న వ్యక్తి అని కొందరు విమర్శించారు. విశ్వనాథ వారు ఏ భాషలో తీయదానాన్ని తెలుగువారికి సుబోధకం చేశారు? సరళ గ్రాంధికం. విశ్వనాథ సత్యనారాయణ కొందరు ఏమని తిరోగమనవాది, భూస్వామ్య కుల వ్యవస్థలపై విశ్వాసం ఉన్న వ్యక్తి అని ఆయనని విశ్వనాథ్ గారి నవలలు ఏ శీర్షికలో వెలువడ్డాయి? పురాణ వైర గ్రంథమాల అనే శీర్షికతో వెలువడ్డాయి. విశ్వనాథ సత్యనారాయణ ఎక్కువగా దేన్ని ఎండగడుతూ రచించారు? పాశ్చాత్య పరిపాలన గురించి. ఈ కింద పేర్కొన్న కలం పేర్లను వారి యొక్క కవులతో జత చేర్చండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 3. ఈ కింది వాణిలో సత్యాలను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏ, బి, డి మాత్రమే. కష్టపడితే ఫలితం వస్తుంది. ఇక్కడ చూడండి, పై వాక్యములందరూ గీత గీసిన పదాల వ్యాకరణ ప్రక్రియలు గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 2. ఛేదార్థకం, శత్రార్థకం, క్వార్థం. 38 ఈ వాక్యాల్లో గీత గీసిన పదం ఉపయోగించిన సందర్భాలను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 3. సువర్ణం, కోరిక ఫలించడం, ముద్దు, ఇష్టమైన. 39వ ప్రశ్న
ఈ కింది వాణిలో దాగి ఉన్న అలంకారాలను గుర్తించండి అంటున్నారు. వాటి అలంకారాలు ఏంటి అంటే సరైన సమాధానం ఉపమాలంకారం, వృత్యానుసాలంకారం, అతిశయోక్తి అలంకారం, యమాలంకారం. 40వ ప్రశ్న. ఈ కింది పేర్కొనబడిన పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఈనుడు సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు అని ఇచ్చారు. పరిణయం పెళ్ళి, పరిమళం, మనువు వివాహం. శాసనం ఆజ్ఞ, చట్టం, ఉత్తరం, ఉత్తర్వు. స్త్రీ కొమ్మ, బంతి, పడతి, విధ. ధనం విత్తం, దండనం, ద్రవ్యం, పైకం. అభ్యున్నతి తిరోగతి, ప్రగతి, పురోగతి, అభివృద్ధి అన్నారు. ఇక్కడ సమానార్థాన్ని ఇవ్వని పదాలు ఉన్నాయి. అవి ఏంటో గుర్తించండి అంటున్నారు. ఇంద్రుడు, పరిమళం, ఉత్తరం, బంతి, దండనం, తిరోగతి. ఇవన్నీ కలిసి 3లో ఉన్నాయండి. 41వ ప్రశ్న. భగవంతునికి చరణములే మానవులకు శరణ్యాలు అను వాక్యంలో చరణాలు అను పదాలకు నానార్థాలు ఏంటి అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానము పాదము, పద్యపాదము. ఈ కింది పొడుపు కథలు జత చేయండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 అండి. తర్వాత ప్రశ్న. అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చెయ్యి అను మాటలు ఎవరు ఎవరితో అన్నారు? జానపదుని తల్లి చెల్లితో అంటుంది. తర్వాత ప్రశ్న. ఈ కింది వాటిని జతపరచండి అని అడుగుతున్నారు. వాటికి సరైన సమాధానం 2 అండి. రంగారావుకు పాట పాడడం అంటే ఆసక్తి, రంగారావుకు వినడం అంటే విరక్తి. పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చి రాసిన రంగారావుకు పాట పాడడం అంటే ఆసక్తి, వినడం అంటే విరక్తి. దాని సరైన సమాధానం మొదటిది. 46. కింది పదాలను వాటి పర్యాయ పదాలతో జతపరచండి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 3. తర్వాత ప్రశ్న. నత్యుడి కళ్ళను తుడిపే కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అని వ్యంగ్యంగా పలికిన వ్యక్తి ఎవరంటే గుడిపాటి వెంకటి చలం. కింది ప్రకృతి వికృతుల్లో సరికాని వాటిని గుర్తించండి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం మత్స్యము, మత్తీయము. తర్వాతి ప్రశ్నలు. కింద ఇచ్చిన పదాలకు వృత్యార్థాలను జత చేయండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి 3 అండి. పవన జంజౌవ సంభవ పవనము వడగలి బాయపడ నడిచి మహా వివరము కుజరంబడి పవరణాసకోసో ధ్యాసపడి గమించన్ అను పద్యం గల పాఠ్యాంశ రచయితను గుర్తించండి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం అయ్యల రాజు రామభద్రుడండి. క్రింది పదాలలో అవ్యాయీ భావ సమాసం గల పదాలను గుర్తించండి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చి 3 ఆ ఈ. ఈ కింది వాణిని జతపరచండి. దీనికి సరైన సమాధానం వచ్చి 4. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఎడవరు అని ధైర్యం తెచ్చుకున్న పాత్రను గుర్తించండి అని అంటున్నారు. అది ఎవరు అంటే రోమసుడా, పలితుడా, చంద్రకుడా, కర్కోటకుడా అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి 2 అండి పలితుడు. ఈ క్రింది పాఠ్యాంశాలను వాని ప్రక్రియలతో జత చేయండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 అండి. ఈ కింది వారిని జతపరచండి అంటున్నారు. తర్వాత ప్రశ్న కూడా దానికి సరైన సమాధానం 2. తర్వాత నన్నయ్య భట్టారక మహాభారత అనువాదానికి మీరు రేపే శ్రీకారం చుట్టండి. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి విధివాక్యం. 57వ ప్రశ్న. ప్రవచనం ఏ. ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనిని అక్షరం అంటారు. ప్రవచనం బి. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. దీనికి సరైన సమాధానం వచ్చి 2 అండి. 2 సరైనవే. అశోక్ స్టడీ సర్కిల్ మెటీరియల్ చదివితే ఉద్యోగం వస్తుంది అనేది ఏ రకమైన వాక్యమో
ఈ కింది వానిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఛేదార్థకం. ఒత్తున్ వచ్చిదన్ అనే ధృత ప్రకృతికాలు. దీనికి సరైన సమాధానం వచ్చి 1 అండి, ఉత్తమ పురుష ఏకవచనాలు. తర్వాత ప్రశ్నకు సమాధానం ఏకాదశం అనగా ఏకాదేశం అనగా. అర్థం 3 అండి, 2 వర్ణాలు తొలగించి మరో వర్ణం చేరడం. తర్వాత చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది. దీనిలోని మొదటి ప్రశ్న, కాంప్లిమెంటరీ క్లోజ్ ఆఫ్ ఏ బిజినెస్ లెటర్ ఈజ్. ఏం రాస్తారు బిజినెస్ లెటర్ క్లోజ్ చేసినప్పుడు? దానికి మొదటి ఒక్కటే ఆన్సర్ అండి, యువర్ సిన్సియర్లీ అని. హీ ఆన్సర్డ్ ఇన్ వెరీ రూడ్ మేనర్. హీ ఆన్సర్డ్ ఇన్ వెరీ రూడ్ మేనర్. దానికి యాడ్వర్బ్ ఫ్రేజ్ అండి. హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బట్ లేజీ. చేంజ్ ఇంటూ సింపుల్. దాన్ని సింపుల్ సెంటెన్సెస్లోకి మార్చమని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్స్ హీ ఈజ్ లేజీ. 64వ ప్రశ్న, హేమంత్ హ్యాజ్ ఏ స్కూటర్ విచ్ ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ కాజెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద హౌస్ దట్ ఐ లివ్ బిలాంగ్స్ టు మై ఫాదర్. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ 2 సెంటెన్సెస్. We stayed in Mumbai for 5 days. B. Our plane stopped in Mumbai on the way to Iran. Choose the correct option అంటున్నారండి. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి both A and B are correct. తర్వాత ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. దానికి సరైన సమాధానం టైమ్ అండ్ టైడ్ waits for no man. I usually shorts and jeans at home, but today I on a new dress. Choose the appropriate verb forms to fill in the blanks. ఒకటో సమాధానం అండి, వేర్ హ్యావ్ పుట్. తర్వాతి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్. 4వది సరైన సమాధానం అండి. తర్వాత 71వది, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ కంటైన్స్ ద అప్రోప్రియేట్ వర్డ్స్ ఇన్ ద రైట్ సీక్వెన్స్. రైట్ సీక్వెన్స్లో దే డూ ఇన్ ఇంగ్లీష్ ఎక్సర్సైజెస్ బికాస్ దే థింక్ ఇంగ్లీష్ ఈజ్ ఎన్ డాష్ ఆబ్జెక్ట్ అని అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి, ఈజీలీ ఈజీ. రీడ్ ద ఫాలోయింగ్ 2 నౌన్స్, సీనరీ అండ్ విజ్డమ్. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారండి. జ్యోతి గేవ్ మీ రెడ్ and blue pencil. He is an ugly and foolish man. He gave us so unpleasant surprise. There can be no friendship between. There is no friendship between a clever and selfish man. దీనికి సరైన సమాధానం వచ్చి 4 అండి. There can be no friendship between a clever and selfish man. తర్వాత ప్రశ్న, ఐ విష్ ఐ హ్యాడ్ ద వింగ్ ఆఫ్ బర్డ్. ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఫర్ హిస్ సెంటెన్స్ ఈజ్. సరైన సమాధానం వచ్చేసి 2 అండి, ఇఫ్ ఐ హ్యాడ్ ద వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్. తర్వాత ప్రశ్న, ద 4 పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో. దే ఆర్ నేమ్డ్ ABC అండి. ఐడెంటిఫై ద పార్ట్ హ్యాస్ ఎర్రర్ ఆన్ ఇట్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ABCD అని ఇచ్చారు. దాంట్లో తప్పేదో దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హ్యావ్ గాన్ అబ్రాడ్ ఫర్ ఫర్దర్ డిస్కషన్స్ అని ఇచ్చారు. దాంట్లో
సరికానిది ఏంటి, తప్పు అయినది ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం బి, హ్యావ్ గాన్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 4. విల్ యువర్ డాడ్ డ్రైవ్ అస్ టు ద మ్యూజియం ఆర్ షల్ వి టేక్ ఏ బస్. తర్వాత ప్రశ్న, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ స్ప్లిట్ into some part. Join these parts to make a meaningful sentence. The correct order of parts will be your answer. The correct order of the following parts of a sentence. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి. తర్వాత ఐ నో హర్. చూస్ ద కరెక్ట్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద ఫాలోయింగ్. దానికి సరైన సమాధానం వచ్చి షీ ఈజ్ నోన్ టు మీ. తర్వాత ఐ లైక్ హిమ్ వెరీ మచ్, సో ఐ విల్ అటెండ్ హిస్ బర్త్డే పార్టీ. దీస్ టూ సెంటెన్స్ కెన్ బి కంబైన్డ్ యాజ్ ఎ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ సిన్స్. దానికి సరైన సమాధానం వచ్చి 1 అండి. తర్వాత ప్రశ్నలు మనం చూద్దాం. 80. ఇనిషియల్లీ ఐ డిడ్ వాంట్ టు గో, హవెవర్ ఐ ఫైనలీ డిసైడ్ టు గో. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి, యాడ్వర్బ్. తర్వాత ప్రశ్న, హీ డాష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఫిల్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ఆప్షన్స్ ఇన్ ద ఫాలోయింగ్. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి, విల్ బీ స్లీపింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ రిటర్న్ కరెక్ట్లీ. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ సెంటెన్స్ కరెక్ట్గా ఉంది అని అంటున్నారు. దానికి వచ్చి సరైన సమాధానం 2. ఇఫ్ షీ కట్ హర్ ఫింగర్ షీ వుడ్ వీప్. 83వ ప్రశ్న, ద యూ ఆర్ నాట్ డాష్ వర్కర్, యూ ఆర్ ఎ డాష్ క్యాపిటలిస్ట్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు ఫిల్ ద బ్లాంక్. దానికి సరైన సమాధానం ఏంటంటే 1 అండి, ఏనే. Having obtained the degree abroad, Rama returned home. Choose the suitable compound from. Choose the suitable compound from అంటే third అండి ఆన్సర్. Rama obtained the degree abroad and he returned home. తర్వాత ప్రశ్న, he had not paid his electricity bill, so his power supply was cut off. These two sentences can be combined as a single sentences. దానికి సమాధానం వచ్చేసి 1 అండి, సిన్స్ హీ హ్యాడ్ నాట్ పెయిడ్ హిజ్ ఎలక్ట్రిసిటీ బిల్ హిజ్ పవర్ హిజ్ సప్లై వాజ్ కట్ ఆఫ్. తర్వాత ఇక్కడ 86 నుంచి 90 వరకు ఇక్కడ చూడండి, ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్స్ ఇచ్చారు, దాని ప్రకారం చేయమని అంటున్నారండి. 86 దానికి సమాధానం ఏంటి? 86 దానికి 2 అండి సమానం. రీసెంట్ సర్వే, మనీ అండ్ చేంజ్. తర్వాత 87 1 అండి, 88 2, 89 1 అండి. తర్వాత ఇక్కడ 90 ఉంది చూడండి, 94 అండి. తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇప్పుడు వచ్చేవన్నీ అండి. ముందు ఇక్కడ మ్యాథ్స్ ఉంది, 2 అకరణీయ సంఖ్యల మొత్తం 5/6, అందులో ఒకటి -5/16 అయినా మరొక అంటున్నారండి. దానికి సరైన సమాధానం వచ్చి 2. తర్వాత 3087ను కనిష్ట సంఖ్యచే గుణించిన ఫలితం సంపూర్ణ ఘనము అగును. అది ఏ సంఖ్యతో చేస్తే వస్తుంది అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. 2 సంఖ్యల గనిష్ట సాధారణ కసాగు వరుసగా 131 మరియు 8253. అందులో ఒక సంఖ్య 917 అయినా మరొక సంఖ్య ఏమవుతుంది?
దానికి సరైన సమాధానం 3 అండి. 1179. పైథాగరన్ త్రికాలంలో చిన్న సంఖ్య అయిన 12 మిగిలిన 2 సంఖ్యలు ఏంటివి? 4 అండి. 35, 37. ఏ 2 అయితే బి 3 అయితే కింద ఇవ్వబడిన t/a' అలా ఇచ్చారు కదండి. దానికి సరైన సమాధానం ఏంటి అంటే 1 అండి. 289. ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలత 60 మీటర్లైన దాని వైశాల్యం మీటర్లో ఎంత ఉంటుంది? 4 దాని సమాధానం. తర్వాత 27a³ + 64b³ ఒక కారణాంకం చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి 4 అండి. 9a² - 12ab + 16b². తర్వాత tan 36 degrees tan 54 degrees + sin 30 degrees = ఆన్సర్ ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి 1 అండి. 3/2. యాంగిల్ ఏ 75 degrees, యాంగిల్ బి 30 degrees అయినా tan a - b ఎంత అవుతుంది అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 అండి. 1. తర్వాత చూడండి ఇక్కడ 100వ ప్రశ్న. 3 నాణెములను ఎగురవేసినప్పుడు గరిష్టంగా 2 బొమ్మలు రావడానికి సంభావ్యత ఎంత అంటున్నారు. ప్రాబబిలిటీస్ ఎంత అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 అండి. -5 - 8 బిందువు పాదంలో ఉంటుంది. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి. తర్వాత x⁴ + 2x3 - 7x² - 2x + 6 కారణాంకాలు ఏమేంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి. x+1 × x - 1 x² + 2x - 6 అండి దాని కారణాంకము. తర్వాత 103వ ప్రశ్న. √a విలువ ఎంత అని అంటున్నారు. దాని విలువ వచ్చేసి 4 అండి. ఆన్సరు ఏ అవుతుంది. 2 సమాంతర రేఖలను ఖండించే తీర్యగ్రేఖ ఒకవైపున గల 2 అంతర్కోణమును 1:5 ఉన్న అంతలి చిన్న కోణము డిగ్రీల్లో ఎంత ఉంటుంది అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 30 అండి. తర్వాత ప్రశ్న. ఒక వృత్త వ్యాసార్థమును రెట్టింపు చేయగా దాని వైశాల్యం పెరుగుదల ఎలా ఉంటుంది? 4 రెట్లు పెరుగుతుందండి. ట్రయాంగిల్ ఏబీసీలో డిఈఎఫ్లు వరుసగా బీసీ, సిఏ, ఏబీలపై మధ్య బిందువు. ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం 1756 సెంటీమీటర్లు అయిన డిఈఎఫ్ వైశాల్యం ఎంత ఉంటుంది అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. 439. తర్వాత ప్రశ్న. ఇక్కడ x2 4 6 8 10 అలా ఇచ్చారు. f3 2 p1 2 పై దత్తాంశ యొక్క అంకమ మధ్యమును 5 అయిన p విలువ ఎంత అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1 అండి. 3. తర్వాత ప్రశ్నలు చూద్దాము. ఒక లంబకోణ త్రిభుజము యొక్క భుజాలు 5, 12, 13 సెంటీమీటర్లు అయిన వైశాల్యము ఎంత? దానికి సరైన సమాధానం వచ్చేసి 30 అండి. తర్వాత ట్రయాంగిల్ ఏబీసీలో సి వద్ద లంబకోణం కలదు. సిడి ఏబీ మరియు యాంగిల్ ఏ 35 అయినప్పుడు యాంగిల్ బీసీడీ ఎంత అవుతుంది అని అంటున్నారు. దానికి 35 డిగ్రీస్ అండి. సరైన సమాధానం. 110వ ప్రశ్న. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10, 12, 14 x-3 x+2 25 మధ్యఘాతం 15 అయిన x విలువ ఎంత అంటున్నారు. అప్పుడు దానికి వచ్చే సమాధానం వచ్చేసి 2 అండి. 18. 111వ ప్రశ్న. 10 సంఖ్యల అంకె మధ్యమును 20 ప్రతి సంఖ్య 5 నుండి తీసివేసిన వచ్చేది నూతన సంఖ్యల అంకె మధ్యమము. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. 15. ఫ్యాన్ యొక్క ప్రకటన వెల 1250 మరియు దుకాణదారుడు దానిపై 6% రుసుము ఇచ్చిన
అమ్మిన వెల ఎంత అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 3, 1175 రూపాయలు. ఒక వ్యక్తి 16 అరటి పండ్లను 24 కొని 8 పండ్లు 18 రూపాయలు చొప్పున అమ్మగా అతనికి వచ్చి లాభంలో శాతం ఎంత అని అంటున్నారు. దానికి సరైన సమాధానం 3, 50%. 5x + 2 / 2x + 3 = 12/7 అయినా x యొక్క విలువ ఎంత అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి. అంటే x విలువ 2 అయింది. కంప్యూటర్ వృత్తిలోని వారు విరివిగా ఉపయోగించే గణాంకాంశంను క్రింది వాణిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏంటి అంటే 4 అండి. ABC. తర్వాత వివిధ ఆహార పదార్థాల్లో ఉండి పిండి పదార్థాల శాతంను నిర్ణయించడం అన్నది కింది శాస్త్రముల మధ్య సహబంధంను సూచిస్తుంది. అది ఏంటి అంటే ఇదంతా సైన్స్ అండి. ఇక నుంచి వచ్చేది గణితం అయిపోయింది. ఇప్పుడు సామాన్య శాస్త్రం వస్తుంది. వివిధ ఆహార పదార్థాలు ఉండే పిండి పదార్థాల శాతం నిర్ణయించడం అన్నది క్రింది శాస్త్రముల సహబంధంను సూచిస్తుంది. అది ఏమేంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 గణితం, జీవశాస్త్రం. అభ్యాసకుడు సర్వసమానత్వం అను భావన నిత్య జీవితంలో విషయాలకు అనుసంధానం చేస్తాడు. ద్వారా విద్యార్థులు సాధించబడిన విద్యా ప్రమాణంను ఈ కింది వాణిలో గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 అనుసంధానం. ఈ కింది వాణిలో సంశ్లేషణ పద్ధతి యొక్క దోషము. దానికి వచ్చి సరైన సమాధానము 4 అండి. సృజనాత్మక ఆవిష్కరణ, సంపూర్ణ అవగాహనకు స్థానం లేకపోవడం. ఈ కింది వానిలో జియోబుడ్ గురించి సరైన దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ABC. తర్వాత గణితంలో లఘు సమాధాన ప్రశ్న లక్షణం కాని దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 అండి. వ్యాసరూప ప్రశ్నల కంటే తక్కువ విశ్వసనీయత, విషయనిష్టత కలిగి ఉంటాయి. ఇంటిలో ఉండేవాడే ఫ్రూజ్ యొక్క లక్షణాలు ఏంటి అంటే 4 అండి. తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉన్న సన్నని తీగ. తర్వాత ఒక ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని పౌనఃపున్యం 15 అయితే అది ఒక నిమిషంలో చేయు కంపనాల సంఖ్య ఎన్ని కంపనాలు చేస్తుంది? 900. 0.5 kg ద్రవ్యరాశి గల బంతి 100 జౌలుల గతిశక్తి కలిగి ఉంటుంది. అది బంతి యొక్క వేగం అప్పుడు ఎంత ఉండాలి? 20 మీటర్ల సెంటీమీటర్లు. తర్వాత ప్రశ్న, ఒక వస్తువును ఏ స్థానం నుండి ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు పుటాకార దర్పణంలో అదే పరిమాణంలో తలక్రిందులైన నిజ ప్రతిబింబం ఏర్పరచును. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1 అండి. సి వద్ద. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4 ఉన్నప్పటికీ, అంటే 6 ఉంటే దాని విధ్వంసం ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందండి? దానికి సరైన సమాధానం వచ్చేసి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కింద సహజ ఆమ్లాలను జతపరచండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. తర్వాత ప్రశ్న, 3.011 × 10.23 కణాలు కలిగిన H2O భారం ఎంత? దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అండి. 36 గ్రామ్స్. కింది వాటిని జతపరచండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి తర్వాత మెగ్నీషియం యొక్క ధాతువు కానిది ఏంటి అనేది అంటే మ్యాగ్నలైట్. గురుత్వాకర్షణ ధర్మం ఆధారంగా పదార్థాలను వేరు చేయ పద్ధతి ఏమంటారు? తూర్పారబట్టట. కటివలయ ఎముకలు కూర్చోవడానికి ఉపయోగపడును. 12 జత పక్కట ఎముకలు కలవు. ఇలా ఇచ్చారండి. వాటిలో ఏది సరైనవి అనేవి ఏవి సరైన కావు అనేది మనకి చెప్పమంటున్నారు. సరైన సమాధానం ఏంటంటే దానికి 3 ABCలు సరైనవి అని ఇచ్చారు. తర్వాత ప్రశ్న,
కింది వానిలో సరికాని అంశం ఏంటి అని అనేదానికి సరైన సమాధానం 3. ఒక రకమైన మొక్కలను ఎక్కువగా అందించడం ద్వారా అడవి సార్లకు ఆహారం నివాసానికి ఎక్కువ అవకాశాలు అందిస్తుంది. ఇక్కడ చూడండి 4 రకాల కారణాలు ఇచ్చారు. వాటిలో సరైన సమాధానం ఏంటి అని అంటున్నారు. దీనికి 2 ABCD అన్నీ సరైనవే అంట. తర్వాత కింది వాటిలో సరికాని జత ఏంటి అని అంటున్నారు. సరికాని జత 3. తర్వాత స్త్రీ పురుషులు సమానంగా ఎత్తు పెరిగే సంవత్సరం 18వ సంవత్సరం మరియు స్త్రీలు మొదటగా పెరుగుదల చూపుతారు. ఇక్కడ 3 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారండి. వాటిలో సరైన సమాధానం వచ్చేసేసి 4. ఏ తేనెటీగలు తేనెను అధికంగా సేకరించి సామర్థ్యం ఉంటుంది మరియు తక్కువ కొడతాయి. అవి చాలా ఎక్కువ కాలం వాటి తేనెను తొట్టెలో ఉంటూ అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి అధికంగా చేయడాన్ని తేనెగూడును ఏర్పాటు చేసే తేనెటీగలు ఏవి అని అంటున్నారు. వాటికి సంబంధించిన సమాధానం 4 అండి. ఎఫిస్ మెలిఫోరా. ఈ కింది వానిలో సరికాని అంశం ఏంటి అంటే 4 అండి. తర్వాత 138 ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏంటిది కరెక్ట్ ఇదే ఆన్సర్ చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం 3. తర్వాతి ప్రశ్న ఈ కింది వానిలో సరికాని జత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 అండి. 140 ఈ కింది వానిలో వరుస క్రమంలో అమర్చండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. ఈ కింది వాణిని పరిశీలించండి అంటున్నారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఏ సరైనది, బి సరికానిది. తర్వాత రాగి యొక్క ఎలక్ట్రాన్ సాంద్రత ఏంటి అంటే 4 అండి. సమాధానం సరైన సమాధానం. తర్వాత అసంతృప్త కార్బన్కు సంబంధించిన ఆరోహణ క్రమంలో సరి అయినది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి. ఆల్కేన్లు, ఆల్కిన్లు. తర్వాత ఫస్ట్ S2 2S2 2p6 ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలాంకం ఆవర్తన పట్టికలో ఉండే స్థానం అంటున్నారు. దానికి 2. క్లార్ పేరెన్స్ విజ్ఞాన శాస్త్రవేత్త నిర్వచనం గురించి గుర్తించండి అంటున్నారు. దాని యొక్క సరైన సమాధానం వచ్చేసి 2 అండి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం నుండి 3 పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచం గురించి కూడా. తర్వాత ప్రశ్న కింది వాటిని పరిశీలించండి అంటున్నారు. దాని యొక్క సరైన సమాధానం ఏంటి అంటే 1 విషయావగాహన. తర్వాత కింది వాళ్ళ నిర్మాణాత్మక ఉపగం యొక్క ప్రయోజనంను గుర్తించండి అంటున్నారు. విద్యార్థులు వారంతట వారే జ్ఞాన నిర్మాణం చేసుకోవడం, హలో సీను ఒక్క నిమిషం ఇస్తాను.